ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు కళాశాల యాజమాన్యాల జీవితాలతో ఆడుకుంటుందన్నారు ప్రైవేట్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ అసోసియేషన్ కరీంనగర్ టౌన్ ప్రెసిడెంట్ గోవిందం శ్రీనివాస్. ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ ప్రైవేటు కళాశాల యాజమాన్యం ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫెడరేషన్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ పిలుపు మేరకు నిరవధికంగా కళాశాలను బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. కళాశాలల సిబ్బందికి జీతాలు ఇవ్వలేక రెంటులు చెల్లించలేక యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలను విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాలల యాజమాన్యాలు లెక్చరర్లు పాల్గొన్నారు. ఈరోజు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు టీపీడీఎంఏ అంటే తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ పీజీ మేనేజ్మెంట్స్ రాష్ట్ర అసోసియేషన్ పిలుపు మేరకు ఈ రోజు నుంచి కళాశాలలు నిరవధికంగా బంద్ చేయడం జరుగుతుంది. గత 4 సంవత్సరాలుగా ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేయక అటు విద్యార్థుల జీవితాలతో ఇటు కళాశాల యాజమాన్యాలతో ఆడుకుంటున్నారు. గత నెలలో దసరాకు 600 కోట్లు, తర్వాత దీపావళికి 600 కోట్లు విడుదల చేస్తామని చెప్పి కేవలం 300 కోట్లు మాత్రమే రిలీజ్ చేసి ఎటుగానటువంటి పరిస్థితుల్లో కళాశాల యాజమాన్యాలను వదిలేసింది. ఈరోజు కళాశాల సిబ్బందికి జీతాలు ఇవ్వలేక బిల్డింగ్ల రెంట్లు కట్టలేక నానా అవస్థలు పడుతున్నాం. అంతేకాకుండా ఇప్పుడు రీయింబర్స్మెంట్ అడిగినందుకు ప్రభుత్వం మా మీద విజిలెన్స్ దాడులు చేస్తామని చెప్పేసి బ్లాక్ మెయిలింగ్ ధోరణిలో ఉన్నది. మేము విజిలెన్స్ దాడులను స్వాగతిస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేసిన తర్వాత మేము మీరు ప్రభుత్వం చేసే ఏ చర్యకైనా మేము సహకరిస్తాం. ఎందుకంటే మేము విజిలెన్స్ దాడులంటే భయపడడానికి ఆస్కారం లేదు. ఎందుకంటే డిగ్రీలో కానీ పీజీలో కానీ ఏ ఇంటర్మీడియట్ తర్వాత ఏ అడ్మిషన్ అయినా త్రూ ఆన్లైన్ ద్వారానే ఉంది. కాబట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఆభాసపాలు చేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. విద్యా వ్యవస్థ మొత్తం నిర్లక్ష్యకు లోనవుతుంది. కాబట్టి సీఎం గారు తక్షణమే స్పందించి ప్రైవేటు డిగ్రీ పీజీ ప్రొఫెషనల్ కోర్సులో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఫీ రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అని ఈనాడు దాదాపుగా కొన్ని వేల మంది అధ్యాపకులందరూ కూడా రోడ్ల మీదకి రావడం జరిగింది. మరి ఎందుకు ఉన్నత విద్యకు పిల్లలకు దూరం చేస్తూ ఉన్నారు? ఇది చాలా దుర్మార్గం. ఇలాంటి వ్యవస్థ ఉండకూడదు. ఎందుకంటే విద్యార్థి చదువుకుంటే రేపు పొద్దుగాల వాళ్ళు ఒక మంచి భవిష్యత్తు తారాస్థాయిని అందుకునే విధంగా ఉండే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించి యాజమాన్యాలతో కలిసి కూర్చొని మాట్లాడి ఏదైతే మీరు మాట ఇచ్చిందో 1200 కోట్లు, ఆ 1200 కోట్లు వెంబడే రిలీజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ కళాశాలలు కొనసాగుతాయి. మీరు రిలీజ్ చేయకపోతే మాత్రం రాబోయే రోజులలో హైదరాబాదును విద్యార్థులతో పాటుగా ఉపాధ్యాయులతో పాటుగా కరస్పాండెంట్తో పాటుగా రణరంగం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అని తెలియజేస్తూ ఉన్నాము. మీరు కనుక ఈ విద్యా వ్యవస్థ పైన దృష్టి పెట్టి రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇంతవరకు కూడా ఈ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక మినిస్టర్ కూడా లేడు. ఆ మినిస్టర్ని కూడా మీరు నియమిస్తే మా యొక్క సాధక బాధకాలు అన్నీ కూడా వాళ్ళు చెప్పడం ద్వారా ఆటోమేటిక్గా మేనేజ్మెంట్ వ్యవస్థ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది.